హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఆధార్ అప్డేట్ యాప్లో ఫోన్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చూసుకుందాము అండ్ డీటెయిల్గా ఈ వీడియో కొంచెం చూసుకుందాం. మనం ప్లే స్టోర్లో మై మన మై ఆధార్ కాకుండా ఆధార్ అనే న్యూ యాప్ వచ్చింది. అది డౌన్లోడ్ చేసుకొని ఇంతకుముందు ఉన్న వాళ్ళైతే అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టు అప్డేట్ చేసుకొని దాని తర్వాత మన క్రెడెన్షియల్తో లాగిన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సర్వీసెస్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మై ఆధార్ అప్డేట్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. ఇది మనం ఆ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ సర్వీస్ లేకపోతే మన యాప్ని ప్లే స్టోర్లో వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు మనకు ఏ అప్డేట్స్ ఉన్నాయని ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ ఉంది. ఇప్పుడు మొబైల్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైం వచ్చేసి 30 డేస్లో అప్డేట్ అవుతుందని ఉంది. ప్రాసెసింగ్ ఫీ అది ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు రిక్వైర్మెంట్ న్యూ మొబైల్ నెంబర్ కావాలని రిక్వైర్మెంట్, ఇంకేం లేదు. స్టెప్ చూసుకుంటే న్యూ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేయాలి, ఫేస్ అథెంటికేషన్ చేయాలి అండ్ పేమెంట్ చేస్తే మనకు అది నెక్స్ట్ చెక్ చూపిస్తా. అండ్ ఇక్కడ మిగతా సర్వీసెస్ చూస్తే అన్నీ కమింగ్ సూన్ అని ఉంది, అంటే అవి డెవలప్మెంట్ ఫేస్ కిందనే ఉన్నట్టు. సో అవి నేను అలానే ఉంచి ఇప్పుడు మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం మీకు డెమోగా అయితే చూపిస్తాను, చూడండి. ఇది యాక్చువల్గా ఎవరికి వర్తిస్తుంది అంటే ఆల్రెడీ మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఆ నెంబర్ కాకుండా న్యూ నెంబర్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ కోసం ఈ యాప్లో మనం చేయడానికి ఉంటుంది. కానీ అసలుకే ఫోన్ నెంబర్ లింక్ లేదు. ఫర్ సపోజ్ నా ఆధార్ కార్డ్ ఏ నెంబర్ లింక్ లేదు, బట్ నాకు కూడా లింక్ కావాలి న్యూ నెంబర్ అంటే ఈ యాప్ ద్వారా కాదు, కంపల్సరీ ఆధార్ సెంటర్కి అన్నది కంపల్సరీ విజిట్ చేయాలి. ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాలి. ఆ ఫీచర్ మేబీ ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు అప్డేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది, చెప్పలేము ఇప్పుడే. బట్ ఇప్పటికైతే ఇది ఒక ఫ్యామిలీలో ఉండి అందరికీ డిఫరెంట్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే సేమ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీది నంబర్ లింక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ నెంబర్తోని అప్డేట్ చేసుకున్న నెంబర్తోని లాగిన్ అయ్యే యాప్లో వాళ్ళు న్యూ నెంబర్ అన్నది ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ నెంబర్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ మనం ఆ న్యూ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరిగింది. ఆ ఓటీపీ అన్నది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మనం ఎంటర్ చేసిన న్యూ నెంబర్ అది కరెక్టేనా కాదా, ఇది నేను డెమో కోసం చేస్తున్నాను, వేరే వాళ్ళ నెంబర్ డెమో కోసం. ఇది కరెక్టేనా కాదా అని ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఆ నెంబర్ కరెక్టే. సో దానికి వచ్చిన ఓటీపీ మనం ఎంటర్ చేయగానే అథెంటికేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో నేను ఇది సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వెళ్తాను, ఎందుకంటే నాకు అదే నెంబర్ లింక్ అనేది కావాలి. బట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇది చూపించాను. అండ్ ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను డీటెయిల్గా. ఇప్పుడు నేను సేవ్ అండ్ ఎగ్జిట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మై ఆధార్ అప్డేట్లో వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాది డ్రాఫ్ట్లో అప్డేట్ అనేది మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది రావడం జరిగింది విత్ ఎస్ఆర్ఎన్ నెంబర్తో సహా. అంటే ఇక్కడ నుంచి నాకు వద్దనుకుంటే నేను డిలీట్ ఆప్షన్ పెట్టి డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ నాకు కావాలి అది అప్డేట్ చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ చూడాలి అండ్ పేమెంట్ చేయాలనుకుంటే యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనం మొబైల్ అప్డేట్ కాడ ఆ యారో మార్క్ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ మనం ఏదైతే ప్రాసెస్ బ్యాక్ వచ్చామో ఆ సేమ్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇవి మిగతాయి అంటే ఇంకా అప్డేట్ ఫేస్లోనే ఉంది. సో అవి కొంచెం టైం తీసుకుంటారు అనుకుంటా. మ్యాక్సిమం ఒక మంత్ అలా 1 మంత్లో అప్డేట్ చేస్తారు. మ్యాక్సిమం డిసెంబర్లోగా వాళ్ళు చేస్తామని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసారు. సో 2025 డిసెంబర్ వరకు అయితే మిగతా ఫీచర్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ పోను ఇంకా వేరే ఫీచర్స్ కూడా యాడ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యాప్లో. ఈ యాప్ మెయిన్ మోటివ్ ఏంటంటే మన డీటెయిల్స్ అన్నది వేరే వాళ్ళు వాళ్ళ పర్సనల్ యూస్ కోసము మార్పించుకుంటూ ఉంటారు. సో ఆ మారడం అన్నది వాళ్ళకు కాకుండా మనమే మార్చుకోనికి ఈ అవకాశం అన్నది ఇవ్వడం జరిగింది. సో మన డీటెయిల్స్ అన్నది సేఫ్గా ఉండడం కోసం వ్యక్తిగతంగానే మనం
అప్డేట్ చేసుకోవడానికి యాప్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే ఫేస్ అథెంటికేషన్ అనేది అడ్వైజర్ ఇచ్చారు. మీకేమైనా సన్ గ్లాసెస్ అలాంటివి వేసుకుంటే తీసేసి ఫేస్ అథెంటికేషన్ చేయమని చెప్తున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ కూడా ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వేరే డిఫరెంట్ ఏవేవో ఇమేజెస్ అనేది ఉన్నాయి. సో మల్టిపుల్ ఫేస్ డిటెక్ట్ అవుతుందని మనకు చూపించడం జరుగుతుంది. సో నేను బ్యాక్గ్రౌండ్ అన్నది కొంచెం వేరే సైడ్ టిల్ట్ అయి చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు నా ఫేస్ అథెంటికేషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు డైరెక్ట్గా మనకు అమౌంట్ అనేది పేమెంట్ చేయమని మనకు ఇక్కడ కన్ఫర్మ్ అండ్ పే అమౌంట్ మీద క్లిక్ చేస్తే మనకు అమౌంట్ పే అయ్యి మన సర్వీస్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. బట్ నేను ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను, ఎందుకంటే నాకు అదే మొబైల్ నెంబర్ ఓకే. బట్ ఇది టెస్ట్ డెమో కోసం ఎలా చేసుకోవాలి, మీరు ఉన్న నంబర్కి ఇంకో నంబర్ ఎలా యాడ్ చేసుకోవాలి, దానికోసమే ఈ వీడియో అన్నట్టు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మై ఆధార్ అప్డేట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నేను ఇక్కడ నా ఎస్ఆర్ఎన్ నంబర్ జనరేట్ అయింది కదా, డిలీట్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ శాంపుల్ కోసం చూపించా కాబట్టి అది నాకేం అవసరం లేదు. సో నేను అది డిలీట్ చేస్తున్నాను. ఇది మెయిన్గా ఎవరికంటే పర్సనల్గా మన ఏమైనా నేమ్ కానీ అడ్రస్ కానీ లైక్ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, బట్ అది కాదు, నాకు వేరే నెంబర్ లింక్ కావాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆ నెంబర్ లింక్ లేదు, సో నాకు కేవైసీకి ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యాప్ ద్వారా నంబర్ ఉన్నది అప్డేట్ చేసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా వాళ్ళకు వేరే నంబర్ ఉంటే మనం ఒకే నంబర్ అందరికీ పెట్టుకోవాలనుకున్నా కానీ ఈ యాప్ అన్నది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో మిగతా ఈ అప్డేట్ కమింగ్ సూన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, నేమ్ అప్డేట్, నేమ్ కరెక్షన్ ఏమైనా ఉన్నా కానీ ఆ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అతి త్వరలోనే. సో ఎప్పటికప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో ఎప్పటికప్పుడు ఏదైనా అప్డేట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.